డాక్టర్ రొడ్డా విజయశ్రీ గారి బయోగ్రఫీ 1983వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన రాజమహేంద్రవరంలో జన్మించిన శ్రీ రొడ్డా విజయశ్రీ గారు తల్లిదండ్రులైన శ్రీ కంకిపాటి బెన్హర్, శ్రీమతి కృష్ణకుమారి గారికి ఏకైక కుమార్తె. వీరి విద్యాభ్యాసం ఎస్ఎస్సి 10వ తరగతి కన్నాపురం గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకున్నారు. ఇంటర్మీడియట్ ఏలూరులో చదువుకున్నారు. ఫిబ్రవరి 6, 2000 సంవత్సరం శ్రీ రొడ్డా అనిల్ కుమార్ గారితో వివాహం జరిగింది. భర్త జైల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేస్తారు. వీరికి సంతానం 3. వసంత్ కుమార్ గ్రూప్స్, మౌనిక MBBS, మాధురి LLB. సామాజిక స్పృహ మరియు బాధ్యత వారి మాటల్లో. నాకు ఈ సేవ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. మా నాన్నగారు స్కూల్ మాస్టర్ వల్ల అక్కడి నుంచి ఇది వచ్చింది నాకు. ఇక్కడ నేను సపోర్ట్ చేస్తున్న మా ఆయన గారికి, మా పిల్లలకు కూడా, మా మమ్మీకి కూడా నేను వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంక ఈ సేవలు ఇలాగే ఇంకా ముందుకు సాగాలని అనుకుంటున్నాను. సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఎవరి సిరిమల్లె, ఏమా విరుజల్లు అనుకుంటున్నారా? అదేనండి, సిరిమల్లె వంటి స్వచ్ఛమైన మనసు ఉన్న విజయశ్రీ గారి గురించి, విరిజల్లులా కురిసేటి ఆవిడ చల్లని చూపుల గురించి అంటున్నా. విజయశ్రీ అంటే ఎవరబ్బా ఈవిడ అనుకునేరు సుమా. ఎవరో కాదండి, మనందరికి బుజ్జమ్మగా తెలిసిన, అందరితో ప్రేమగా కలిసిపోయే మన బుజ్జమ్మగారే. మౌనంగానే ఎదగమని ముక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థం అందులో ఉంది. ఈ పదాలు మన విజయశ్రీ గారి జీవన గమనానికి ఆనవాళ్లుగా చక్కగా సరిపోతాయి. చిన్నతనంలో తాను చూసిన ఆకలి బాధలు, పేదల అగచాట్లను తన వంతుగా కొంతైనా దూరం చేయాలనే సదుద్దేశంతో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వీరి కుటుంబం ఎన్నో సామాజిక ధార్మిక సేవలు అందిస్తున్నారు. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం అన్నారొక కవి. సాటి మనిషిని కష్టాల్లో ఆదుకోవాలనే మంచి లక్షణం ఆమెకు పెట్టని ఆభరణం. దేవుని పట్ల నమ్మకం ఆమెకు పెట్టుబడి అయితే, కష్టాలలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు వారిచ్చే చల్లని దీవెనలే ఆమెకు లాభాలు, వెలలేని సంపదలు. నా బలం నా కుటుంబం అని ధీమాగా చెప్పే తను, మా అమ్మ నా బలహీనత అంటూ తల్లి పట్ల తన ప్రేమను చాటుకుంటుంది. తను ప్రేమగా పెంచుకునే యాపిల్ నా చిన్న కొడుకు అంటూ మూగ జీవుల పట్ల తన కరుణను చాటుకుంటుంది. ఒక సాధారణ గృహిణిలా మిగిలిపోకుండా సహృదయంతో సమాజం పట్ల తనకున్న బాధ్యతతో, ఆర్థిక స్థితిగతులు సరిగా లేని వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, మానవ జీవితాలను అతలాకుతలం చేసిన కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులలో సైతం కొన్ని వందల మందికి భోజన సదుపాయాలను కల్పించి, వాటర్, బిస్కెట్ ప్యాకెట్లు, మాస్కులు, శానిటైజర్లు వంటి వాటిని పంపిణీ చేశారు. ఆ క్లిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా భోజన సదుపాయాలు కల్పించి ఆదరించే అన్నపూర్ణకు మారుపేరుగా నిలిచారు. మురికి వాడలకు స్వయంగా వెళ్లి అక్కడి వారి కష్టాలను తెలుసుకుని, అభాగ్యులను అమ్మవలే ఆదరించి, వారికి అండదండగా ఉంటానని భరోసా కలిగించి, పేదలకు సహాయం చేయడంలో వారికి వారే సాటి అని నిరూపించుకున్నారు. వీరు చేసిన ఎనలేని సేవలను గుర్తించిన మమతల పందిరి సేవా సమితి వారు మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రతిభా పురస్కారం అందించి సత్కరించారు. డాక్టర్ చెన్నారావు వెల్ఫేర్ సొసైటీ వారు త్వరలో వీరికి నేషనల్ మదర్ తెరీసా అవార్డు మరియు గౌరవ డాక్టరేట్ సగౌరవంగా అందజేయనున్నారు. విశ్వజనని, సేవాజ్యోతి, మదర్ తెరీసా జాతీయ అవార్డులు ఈమె కీర్తి కిరీటంలో కలికితురాళ్ళు. ఇది సామాజికవేత్త, పరోపకారి రొడ్డా విజయశ్రీ గారి బయోగ్రఫీ.